ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఒకే ఒక్క క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్నికల కన్నా ముందు వైఎస్ షర్మిల మరియు సునీతారెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉంది కదా, అంటే ఆ యొక్క మరణం ఎలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క మరణానికి, ఈ యొక్క హత్యకి కారణం వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ పార్టీకి చెందిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ షర్మిల మరియు వైఎస్ సునీత అంటే వివేకానంద రెడ్డి కూతురు ఎప్పుడూ వైసీపీని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు అయితే చేయడం జరిగింది. మాకు న్యాయం కావాలి ఎలా అని చెప్పేసి ఎన్నికల ముందు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ పార్టీకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం అయితే చేయడం జరిగింది. వాళ్ళు అన్నట్లుగానే వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభిమానులు అయితే వైఎస్ షర్మిలని మరియు వైఎస్ సునీతారెడ్డిని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ కూటమి అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన హత్య ఉంది కదా, ఇప్పుడు మీకు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఎవరు చేశారో అవసరం లేదా? ఇప్పుడు మీకు న్యాయం అవసరం లేదా? ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మీకు న్యాయం కావాలా? ఇప్పుడు న్యాయం అవసరం లేదా అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అయితే వైఎస్ షర్మిలారి మరియు సునీతారెడ్డిని అయితే టార్గెట్ చేస్తున్నారు. ఎలా అయినా సొంత అన్నని ఓడించి చాలా సంతోషంగా ఉన్నారు, మీలాంటి చెల్లెళ్ళు ఎవరికీ ఉండకూడదు అని చెప్పేసి వైసీపీ అభిమానులు అయితే వైఎస్ షర్మిలాని మరియు వైఎస్ సునీతారెడ్డిని అయితే టార్గెట్ చేస్తున్నారు. న్యాయం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినప్పుడు, ఇప్పుడు కూటమి వచ్చింది కదా, ఇప్పుడు ఒక్కరోజు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు. ఎందుకు? మీరు ప్యాకేజీ తీసుకొని సొంత అన్నకే వెన్నుపోటు పొడిచారు, సొంత అన్ని మీదే కసి తీర్చుకున్నారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అయితే వైఎస్ షర్మిల మరియు వైఎస్ సునీతారెడ్డి మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు. ఓకే మరి, థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.